ఏమైందండి? ఆ ఫార్మసీ వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. స్టాక్ తీసుకున్న వాళ్ళందరూ రిటర్న్ చేస్తున్నారు. నాకెవరికి రిటర్న్ చేయాలో తెలియట్లేదు. ఆ ఫార్మసీ కంపెనీ పైన కేసు వేయండి. ఆల్రెడీ వాళ్ళే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. టెన్షన్ తీసుకోకుండా కూల్గా ఆలోచించండి. ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఎంత ఆలోచించినా నాకు ఏ సొల్యూషన్ దొరకట్లేదు. స్టార్ట్ చేసేటప్పుడు అత్తయ్య మాట వినుంటే సరిపోయేది. అనవసరంగా స్టార్ట్ చేశారు. నాకు కోపం తెప్పీకు. ఈ టైంలో ఇలాంటి మాటలు చెప్పి. అలా కాదండి. ఇప్పుడైనా ఆ స్వామీజీని ఏదైనా పరిష్కారం అడిగితే ఏదో ఒకటి చెప్తారు కదా. ఏయ్, మెంటలా నీకు? ఊరికే కోపం తెప్పించుకుంటూ వెళ్ళు శ్రీజ ఇక్కడి నుంచి. సారీ అండి. ఊరికి ఇరిటేట్ చేస్తుంటది. ఛ!